ఏమమ్మా ఆ పర్ణశాలలో సీతమ్మదేవి కూడా సీతాదేవి కూడా చెప్పాలి. అటువంటి గొప్పవారి చెప్తున్నామంటే నీలో ఎంత చాతుర్యం ఉందో, ఎంత మాధుర్యం ఉందో, జన సమూహం అంతా నీ ఎరుక కోసము ఎదురు చూస్తున్నారు తల్లి. అవునే నా తల్లి. ఇంకా ఉన్నది చెప్పు తల్లి. రాజాది రాజుల కల్లా చెప్పాను కదా. అలాగునా నీవు రాజాది రాజుల కలిసి చెప్పినావంటే ఇటువంటి ఎరికేదమని మాకు ఎంతవరకు తెలియదు తల్లి. అలాగనైతే అమ్మా నీవు నా నెంబర్ తిరుగుతున్నావంటే నా పని నీకేమున్నది. అలాగునా అవును ఇటువంటి ఎరికేదమని మాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడే తెలిసింది. అలాగే నీ ఎరుక మాకు అవసరం తల్లి. నీకే అవసరమా ఇంకెవరికి? నీ ఎరుక మా గంగాదేవికి అవసరము. నీవు ఉన్నది ఉన్నట్టు చెప్తామంటే కోళ్ళ ముత్యాలు కొంగు నిండా పోస్తాం. మీ అమ్మగారికి అవసరం అంటావు. అవునమ్మా. అయితే అమ్మా మాకు కొన్ని కట్న కానుకలు కూడా ఉండాలి. ఏమి కావాలో కోరుకో, మా కోరిక నెరవేరిస్తే నీకు అన్ని ఇస్తాము తల్లి. అమ్మా అలాగనైతే మీ అమ్మగారి గృహం నాకు తెలియదు కదా. మా అమ్మగారి గృహము నీకు తెలియదు. అవును నీవు నా అమ్మడొస్తే అలాగే మా అమ్మగారి గృహానికి నేను తీసుకెళ్తాను. అలాగే వస్తాను పది. అలాగే ఓ ఎరగల బామ్మ. ఏం తల్లి? ఇదిగో మా అమ్మగారి గృహము. అమ్మా అమ్మగారి ఇల్లు కొత్త ఇల్లాగా ఉంది. అమ్మగారి కొత్త ఇల్లే. అమ్మగారికి ఇల్లు కొత్తదేంటి పాతేమిటి? అవునమ్మా నాకు కొత్తగా కనిపిస్తుంది. నీకు కనిపిస్తుంది. అవునుగో మా అమ్మగారు ఈ చోటనే ఉన్నారు. మీ అమ్మగారు ఈ చోటనే ఉన్నారా? అమ్మా ఒకసారి నువ్వు అట్టికి వెళ్ళవి. అమ్మా నీవేనమ్మా గంగాదేవి. తల్లి అమ్మా నువ్వు ఇటుగా వచ్చిన కారణం ఏమి తల్లి? నన్ను పిలిచిన కారణం ఏమిటో ఒకసారి చెప్తావా తల్లి? నిన్ను పిలిచిన కారణం ఒకటి ఉంది తల్లి. ఏమిటమ్మా? ఒక కోరిక నా మదిలో తలచితిని. అది నీవి ఉన్నది ఉన్నట్లు చెప్పినచో అలాగునా నీవు కోరిన ముత్యాలు నీ కొంగును పోస్తాను తల్లి. అమ్మా ఉన్నది ఉన్నట్లా నేను చెప్తాను తల్లి. చెప్పమ్మా. అలాగనే చెప్తా చూడవే. తప్పనిసరిగా చెప్పు తల్లి. ఇప్పుడు చెప్తా చూడవే. చెప్పవమ్మా. అమ్మ ముత్తం బియ్యమమ్మ ముందు పూజ కడపెట్టాలమ్మా. తప్పనిసరిగా తర్వాత అయిన తర్వాత బుట్లో పోయాలి తల్లి. సరేనమ్మా. అలాగనే అంటావా? సరే తల్లి పోస్తాను తల్లి. మరి కొన్ని కోరికలు ఉన్నాయి తల్లి. కోరుకోవమ్మా. అలాగనే వాళ్ళ అమ్మ ఇప్పుడు అర్థమైందా తల్లి? నాకు అర్థమైందమ్మా. ముందు పూజకు 300 పెట్టాలమ్మా. తప్పనిసరిగా పెడతాను తల్లి. అయిన తర్వాత 20 రూపాయలు నాకు కొంగులో కట్టాలి తల్లి. సరేనమ్మా. ఇవి కూడా ఇష్టమేనా? ఇష్టమే తల్లి. ఇంకా మరి కొన్ని కోరికలు ఉన్నాయి నా తల్లి. కోరుకో తల్లి. అలాగనే వాళ్ళ అమ్మ
నేను చెప్పినవన్నీ అర్థమైనయా తల్లి? అర్థమవుతుంది తల్లి. పూజకారికి ఒక కర్రీ కోడి పెట్ట కావాలమ్మా. సరే తల్లి. ఇస్తావు కదా? సరేనమ్మా. అదే కాకుండా ఒక అట్టకాయ నాటు సొర కూడా కావాలమ్మా. సరే తెప్పిస్తాలే తల్లి. తప్పనిసరిగా తెప్పిస్తానమ్మా. అంటావు కదా? సరేనమ్మా. అమ్మా కొన్ని నగబోసలు కూడా తప్పనిసరిగా నీకు నగలు కూడా ఇప్పిస్తానమ్మా. ఇస్తాను తల్లి. చిలక చీరలు కావాలమ్మా. చీరలు కూడా ఇప్పిస్తానమ్మా. సైకిల్ కావాలమ్మా. అన్ని తెప్పిస్తాను తల్లి. అన్ని కూడా తెప్పిస్తా. నా మదిలో కోరిక నువ్వు చెప్తే, ఉన్నది ఉన్నట్టు నువ్వు చెప్తే తప్పనిసరిగా నీకు అన్ని ఇస్తాను తల్లి. ఇంకా నువ్వు అన్ని ఇస్తామంటే నాకు లేనిది ఏముంది నా తల్లి? కోరుకో తల్లి. అలాగనే చెప్తా చూడు. కోరుకోవమ్మా. అమ్మా అలాగనైతే నీ అస్త్రాకులు ఒకసారి చూపించాలి. సరేనమ్మా. ఏమిటమ్మా? అమ్మా ఏమిటమ్మా ఇంత అమ్మాయికి రాలేవు? ఏం తల్లి? మగవారు కుడి చేయి చూపించుకోవాలి. అవునా తల్లి? ఆడవారు ఎడం చేయి చూపించుకోవాలమ్మా. సరేనమ్మా. అలాగని ఏమిటమ్మా ఇంత భారీగానున్నాయి? ఏం తల్లి? నీ చేతిలో ఉన్న రేఖ ఫలితం తల్లి. వివరంగా వివరించి తల్లి. వివరంగా చెప్పమంటావా? చెప్పు తల్లి. అలాగనే చెప్పేస్తాడు. తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా